నెల్లూరు జిల్లా జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి ఆలయంలో ఆలయ పాలక మండలి సభ్యులు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ తిరువూరు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. కోవూరు నియోజకవర్గం అభివృద్ధితో సాగాలని ఆకాంక్షించారు. ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానంలో ఎమ్మెల్యే గారి గోత్రనామాలు చెప్పి ప్రత్యేకంగా పూజలు చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు అమ్మవారి దయ వల్ల నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. నిండు నూరేళ్లు ఆమె కుటుంబం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండి కోవూరు నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానంలో ఎమ్మెల్యే గారి గోత్రనామాలు చెప్పి ప్రత్యేకంగా పూజలు చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు అమ్మవారి దయ వల్ల నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. నిండు నూరేళ్లు ఆమె కుటుంబం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండి కోవూరు నియోజకవర్గ ప్రజలకు మన కోవూరు ఎమ్మెల్యే గారు అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మన జొన్నవాడ మల్లికార్జున స్వామి సమేత శ్రీ కామాక్షితాయి అమ్మవారి సన్నిధిలో ప్రశాంతమ్మ గారి పేరు మీద పూజలు చేయడం జరిగింది. మన కోవూరు ఎమ్మెల్యే గారు అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మన జొన్నవాడ మల్లికార్జున స్వామి సమేత శ్రీ కామాక్షితాయి అమ్మవారి సన్నిధిలో ప్రశాంతమ్మ గారి పేరు మీద పూజలు చేయడం జరిగింది. మన కోవూరు ఎమ్మెల్యే గారు అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మన జొన్నవాడ మల్లికార్జున స్వామి సమేత శ్రీ కామాక్షితాయి అమ్మవారి సన్నిధిలో ప్రశాంతమ్మ గారి పేరు మీద పూజలు చేయడం జరిగింది.